చాలా మంది అండి పాపం ప్రభు దగ్గరికి వస్తున్నారండి, ఇంట్లో చాలా మంది ఇబ్బంది పెడతారు, బంధువులు ఇబ్బంది పెడతారు, సొంత వాళ్ళు ఇబ్బంది పెడతారు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు అస్తమాటి ప్రార్థనలకి, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అలా కార్యక్రమాలకి, నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని చాలా మంది ఇబ్బంది పెడతారు. ఆ ఇబ్బందిని, ఆ శ్రమను తట్టుకుంటూ వాళ్ళ మీద తిరగబడక, ఎందుకంటే ప్రభు మళ్ళీ తిరగబడద్దన్నాడు కదా. నేను ఎవడైనా దుష్టుడు వచ్చి కుడి చెంప మీద కొడితే ఏం చూపించాలి? ఎడం చెంప చూపించి. మనం గొర్రెపిల్లలాగా ఉండాలి, సాధువులుగా. వాళ్ళు ఎన్ని హింసలు పెడుతున్నా, వాళ్ళు ఎన్ని కష్టాలు పెడుతున్నా, ప్రభు ప్రేమతో అవన్నీ మనం తట్టుకుంటూనే, వాళ్ళని ప్రేమిస్తూనే మనం ప్రభుని ఏం చేస్తూ ఉండాలి? వెంబడిస్తూ ఉండాలి. మీకు అర్థమైందా? నాకున్న సిలువ మీకుండదు, మీకున్న సిలువ నాకుండదు. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శ్రమ ఉంటుందండి ప్రభువుని వెంబడించాలనుకున్నప్పుడు. ఎందుకంటే నువ్వు ప్రభువుని వెంబడిస్తే పరలోకం వెళ్ళిపోతావు. పరలోకం వెళ్ళిపోవడం ఒకరికి ఇష్టం ఉండదు. ఎవరికి? అపవాదికి. వాడు నిన్ను రకరకాల శ్రమలు, రకరకాల ఇరుకులు, రకరకాల ఇబ్బందులు నిన్ను పెడతాడు, నిన్ను శోధిస్తాడు, నిన్ను బాధ పెడతాడు, నిన్ను ప్రభు పని చేయనివాడు, నిన్ను ప్రభు దగ్గరికి రానివాడు, నిన్ను బైబిల్ చదువుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, సభలు పెట్టనివాడు, దేవుడి దగ్గరికి వెళ్తానంటే వెళ్ళనివాడు, దేవుడి కొరకు ఇస్తానంటే ఇవ్వనివాడు. రకరకాలుగా నిన్ను, నీ కుటుంబాన్ని వాడు బాధ పెడుతూ ఉంటాడు. అప్పుడు శ్రమను భరిస్తూనే యేసుక్రీస్తుల వారిని ఏం చేయాలి? నువ్వు వెంబడించాలి.